నమస్తే, నేను చక్కెర్ల ఝాన్సీ. టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన ఎట్టకేలకు ఒక్కటయ్యారు. తమ రిలేషన్షిప్ పై కొన్నేళ్లుగా వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ ఇవాళ ఉదయం రాజస్థాన్ రాజుల ప్యాలెస్ అయిన ఉదయ్పూర్లో ఉదయం 10 గంటల 10 నిమిషాలకు రష్మిక మెడలో విజయ్ 3 ముడులు వేసి తన జీవిత భాగస్వామిగా స్వీకరించారు. కాగా ఒకే రోజు 2 సార్లు పెళ్లి చేసుకున్నారు విజయ్, రష్మిక. విషయంలోకి వెళితే టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరి వివాహం గురువారం ఉదయం ఉదయ్పూర్లోని ఐటీసీ హోటల్లో జరిగింది. ఈ పెళ్లికి సినీ ప్రముఖులు, సన్నిహితులు హాజరైనట్లు సమాచారం. ఈ పెళ్లికి పూర్తి ప్రైవసీగా నో ఫోన్ పాలసీని సైతం అమలు చేశారు. ఈ వివాహ వేడుక 2 విభిన్న సంస్కృతుల కలయికగా అత్యంత వైభవంగా జరిగింది. వీళ్ళ పెళ్లికి ఇటీవల తమ ఇన్స్టా ఖాతాల్లో తమ పెళ్లి వేడుకకు ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని పేరు పెట్టినట్టు అధికారికంగా ఇద్దరూ వెల్లడించిన విషయము తెలిసింది. తాజాగా విజయ్, రష్మిక ఉదయ్పూర్లో పెళ్లి చేసుకున్నారు. అయితే విజయ్, రష్మిక జంట ఒకే రోజు 2 పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఇక ఈ పెళ్లికి పూర్తి ప్రైవసీగా నో ఫోన్ పాలసీకి సైతం అమలు చేశారు. ఈ వివాహ వేడుక 2 విభిన్న సంస్కృతుల కలయికగా అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం విజయ్ కుటుంబ పద్ధతిలో హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొడవ ప్రజల సంస్కృతి, ఆహార్యం, వివాహ పద్ధతులు ఇతరులతో పోలిస్తే విలక్షణంగా ఉంటాయి. యువతీ యువకులు తమ వర్గ సాంప్రదాయాలు పాటిస్తూ పూర్వీకులను గౌరవిస్తూ పెళ్లి చేసుకున్నారు. మామూలుగా జరిగే హిందూ వివాహాలకు భిన్నంగా కొడవ వెడ్డింగ్ చేసుకున్నారు. అంటే అగ్ని సాక్షిగా 7 అడుగులు నడుస్తూ ప్రమాణాలు చేసుకోవడం వంటిది ఏమీ ఉండదు. సుదీర్ఘంగా పెళ్లి మంత్రాలు వినిపించవు. ఈ ప్రక్రియ మొత్తంలో స్థానికతే కనిపిస్తుంది. అరటి ఆకుల్లో విందు, సాంప్రదాయ అలంకరణలు ఈ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకలో కుప్పుస దుస్తులు, తలపాగా ధరిస్తారు. యోధ సాంప్రదాయానికి చిహ్నంగా పిలిచే కట్టి అనే కత్తి ధరించడం ముఖ్య ఆచారంతో చేసుకున్నారు. వధువు కొర్కీ శైలిలో రష్మిక చీర కట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు కర్ణాటక కొడవ సాంప్రదాయ పద్ధతిలో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఇక మార్చి 4న హైదరాబాద్లోని తాజ్ కృష్ణలో సినీ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఇదిలా ఉంటే గురువారం రష్మిక, విజయ్ మరోసారి పెళ్లి చేసుకోబోతున్నారు. ఉదయం తెలుగు సాంప్రదాయంలో వివాహం జరగగా సాయంత్రం కర్ణాటకలోని కొడవ పద్ధతిలో పెళ్లి చేసుకోనున్నారు. కర్ణాటకలోని కూర్గ్ జిల్లాలో జన్మించింది రష్మిక. అక్కడి స్థానిక వారియర్ కమ్యూనిటీని కొడవగా పిలుస్తారు. ఈ వర్గానికి చెందిన ప్రజల ఇళ్లలో పెళ్లిళ్ళు ఎలా జరుగుతాయో తెలుసా అని సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన తొలిసారి 2018లో గీతా గోవిందం చిత్రంలో నటించారు. ఈ మూవీలో ఈ జంట తమ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. దాంతో ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అప్పట్లో ఈ జంట షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత 2019లో డియర్ కామ్రేడ్ చిత్రంలో వీరిద్దరూ నటించారు. ఆ మూవీ సమయంలోనే వీరి బంధం బలపడిందని, విజయ్, రష్మిక డేట్లో ఉన్నట్లుగా రూమర్స్ కూడా వినిపించాయి. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.